గుద్దండి రా గుద్దండి. వేసేయండి రా వేసేయండి. అయ్యా అది చూడండి. రవి ఏమిట్లా చూస్తూ నిలబడ్డావు? ఆంబోతుల బుచ్చన్న, టైగర్ బుచ్చన్న, ఎమ్మెల్యే బుచ్చన్న. ఏందండి ఇంకా మన ఊరికి కరెంటు రాదని తీర్మానించుకొని ఊరంతా లాంతర్లు కడుతున్నారా? అవును రంకైతేలు ఎందుకో? రేపు పండగని. రేపేం పండగ? ఆగస్టు 15. ఓహో, ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 15కు వచ్చిందన్నమాట. వినాయక చవితి హిందువులకు మాత్రమే పండగ. క్రిస్మస్ క్రిస్టియన్స్, రంజాన్ ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఈ పండగ కులమతాలకు అతీతంగా భరతజాతి అంతా ఒక్కటై జరుపుకునే సంబరం. రేపే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. క్షమించండి బాబు, ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం, ఎలుగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం. జెండా ఎగరేయడానికి ఎవరిని పిలిచారు? సర్పంచ్నా ఎమ్మెల్యేనా? ఎవరిని పిలవటం లేదు, ఎవరు రారు. ఏ నాయకుడు లేకుండా జెండా ఎట్ట ఎగరేస్తారండి? జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు, భారతీయుడు. మరి తాళ్ళలాగేది ఎవరు? మీరే. నేనా? ఏ సెంటర్లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండాలు ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత, సాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారే జెండా వందనానికి నిజమైన అర్హులు. వాళ్ళతో మీరు రావడం లేదా? ఇప్పుడు చెప్పండి, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జెండా ఏమైందమ్మా? జాతీయ జెండాని అవమానిస్తారా? ఆగండి ఆగండి. ఏంటి నా ఊరికి వచ్చి నా మనుషులే కొడతావా? నా మనుషులని వెనకేసుకురావడం కాదు, ఏం చేస్తారు అడుగు నీ మనుషుల్ని. ఏం చేశారే? నీ చేయి పట్టుకున్నారా? చేను పక్కి రమ్మన్నారా? కన్ను కొట్టారా? లేక నీ చెంగు లాగారా? అమ్మ చెంగు లాగారా ఫూల్. గుండెల మీద పెట్టుకోవాల్సిన జెండాను జేబు గుడ్డలా నేల మీద పరిచి మూడు ముక్కలాట ఆడారా? ఏరా నిజంగా అది గాంధీ గారి జెండా మాకు తెలియదన్నా. ఏదో పార్టీ జెండా అనుకున్నావన్నా. పార్టీ జెండాలకి జాతీయ పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు. ఎవరిని పశువులు అంటున్నావు? పాకిస్తాన్ లో పశువుల్లా 3 రంగుల జెండా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తున్నారంట. వాళ్ళని వెళ్ళి నరకు. కాశ్మీర్ లోకి చొరబడ్డ వాళ్ళు చలి కాచుకోవడానికి వాడుకుంటున్నారంట. ఇదే గాంధీ గారి జెండాని వెళ్ళి లేపేయి. ఇదే 3 రంగుల్లో రంగుకో పార్టీ చెప్పిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇదే 3 రంగులున్న పార్టీలు కూడా ఉన్నాయి. అయ్యా జై జవాన్ గారు, కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు ఇదే జెండాని డ్రాయలుగా కూడా కుట్టించుకుంటున్నారు. అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు. ఏది సై అనే జెండానో ఏది జై అనే జెండానో పోటుగాళం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది, కానీ రాని వీళ్ళకేం తెలుస్తుంది? తెలియజెప్పాలి. ఏంట్రా తెలిసేది తెలియజెప్పేది? పుట్టిన బిడ్డని అమ్మ పక్కలో పడుకోబెడితే చాలు, గుండెలు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని ఇవి అమ్మ పాలు బాబు అని ఎవరో చెప్పనక్కర్లేదు. 3 రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి 6 గజాల చీర పెట్టడం రా. ప్రతి సైనికుడు దేశానికి శిరస్సు వంటి హిమశిఖరంపై నిలబడి శత్రువుతో పోరాడి భరతమాత పరువు కాపాడి శవంగా మారుతూ నాకే బంగారు పతకాలు వద్దు, నా గుండెల మీద జాతీయ పతాకాన్ని కప్పండి, మళ్లీ జన్మలో ఈ దేశంలోనే పుడతాను అంటాడ్రా. అలాంటి జెండాలోని రంగుల్ని ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క రంగుని లాక్కుపోయి గుడ్డలోడు తీశారా. ఆ సేతు హిమాచలం శీలం కాపాడే చీరల గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా.
జెండా ఉంచా రహే హమారా, విజయ్ విశ్వతి రంగా ప్యారా అంటూ పాటలు పాడే పిల్లలు కూడా మిఠాయిలు పంచి పెడతామంటే కాని జెండా వందనానికి రాని రోజులు వచ్చినా నీ విలువ దిగజారుతూ కూడా ఎగురుతున్నందుకు నీకు వందనం. స్వాతంత్ర దినం అంటే సెలవుల్లో మరో రోజుగా లెక్కేసుకునే ఈ జనం మధ్యన ఇంకా రెపరెపలాడుతూ ఎగురుతున్న నీ దేశభక్తికి పాదాభివందనం. స్వాతంత్ర్యం వచ్చే వరకు నిన్ను కళ్ళకద్దుకుని, వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే పట్టలుగాను, నాయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గానో వాడుకుంటున్నా. ఇంకా మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం. మీ మంత్రివర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, కమ్మారు, కాపులు, లేడీసు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న ఎమ్మెల్యేలు అందరికీ చోటిచ్చారు. అలాంటిది మన పార్టీ జెండాకర్ర మొదటిసారిగా పాతిపెట్టినప్పటి నుంచి ఇదే పార్టీని అంటి పెట్టుకున్న వాణ్ణి, 5 సార్లు అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టిన వాణ్ణి, మీ క్యాస్టోన్ని నాకెందుకు చోటు కల్పించలేదండి? చోటు లేక, కల్పించడం ఇష్టం లేక? మంత్రి కావటానికి మనం పెట్టుకున్న అర్హత క్యాస్ట్ కాదండి, క్యారెక్టర్. సీనియారిటీ కాదండి, సిన్సియారిటీ. అంటే మీ ఉద్దేశం? నిజం మీకు తెలుసు, మాకు తెలుసు. మా నోటితో చెప్పిస్తే మీరు మాట్లాడటానికి ఉండదేమో. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రిగానే అడుగుతున్నా. మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ లక్షల కొద్దీ నిధులు తీసుకెళ్లారు. వేలల్లో అయినా అక్కడ ఖర్చు పెట్టారా? కనీసం ₹1 అయినా ఫలానా ఊళ్ళో ఖర్చు పెట్టానని రుజువు చేయండి. ముఖ్యమంత్రి సీట్లో మిమ్మల్ని కూర్చోబెడతాం. ఏ మాట్లాడరు? చూడండి బుచ్చి మహేశ్వరరావు గారు, ఒక కుటుంబంలో ఒక తండ్రికి 10 మంది బిడ్డలుంటే అందులో ఒక బిడ్డ ఎంత వెధవగా పెరిగినా కూడా తండ్రి అతని కాదని బయటికి గెంటలేడండి. వాడి తలరాత అంతేలే అని సరిపెట్టుకుంటాడు. 25 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న మిమ్మల్ని ఈ రోజు సడన్ గా సస్పెండ్ చేయటం భావ్యం కాదని, అదే మీరే అన్నారుగా సీనియర్ అని, అందుకే గౌరవించి వదిలేస్తున్నాం. కనీసం హుడా చైర్మన్ అయినా ఇవ్వండి, సర్దుకుంటాను. ఆ పదవి యోగ్యులకి నిజాయితీ పరులకి ఇద్దామని డిసైడ్ అయ్యాం. కుదరదయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదంటే కుదరదు. వేరే కాలంలో అయితే పర్లేదు కానీ ఎండాకాలంలో చుక్క నీళ్లు కూడా తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకో అంతే. గొంతుకో గుక్క నీళ్ళు ఇస్తే మీ ఆస్తులేం తరిగిపోలేవోయ్. తరిగిపోయినా పర్వాలేదు కానీ మీకు నీళ్లు ఇచ్చామంటే మానోళ్ళు ఎండిపోతాయి. ఎంత ఎండాకాలం అయితే మాత్రం కడివే నీళ్లు ఇమ్మంటే కాలువలు తవ్వుకుపోతున్నట్టు మాట్లాడతారేంటి? తలా కడివెడు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే మాకు మిగిలేదు బావిలో మట్టే. అలా అని మా ఊరంతా ఎండగడతారా? మీ మీద జాలిపడి మీకు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే రేపు మీరు మేము కలిసి పంపులున్న మరో ఊరెత్తుకోవాల్సి వస్తుంది. కుండే నీళ్ళు ఇస్తే మీ సొమ్ము మీద అరిగిపోయినట్టు మాట్లాడతారేంటి? రండి రండి, ఎట్లా ఎవరో చూద్దాం. ఆగండి. వాళ్ళు మనకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అదేంటండి, మన ఊళ్ళో చెరువులు బావులు లేకే కదా ఈడదాకొచ్చింది. నోర్మయ్, ఎవడికి వాడు చెంబే నీళ్ళ కోసం పక్కోళ్ళకి వెళ్ళి అడుక్కుంటూ అసలు మనకున్న హక్కులే మర్చిపోతున్నారు. మనకి నీళ్ళు ఇమ్మని అడగాల్సింది మన ఊరు సర్పంచ్ని. గురుగారు ఏంట్రా? చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్గా చౌదరా? ఏరా, కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా, కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా, మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఈ ఊరికి సర్పంచ్ కదా? అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఊర్లో సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకి అండి చేస్తాం. ఉరువులు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్.
సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా అని జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కలల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమలై చేస్తాను. ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నా, అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్. ఆ, ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగటానికి మంచినీళ్ళు లేవు, నీకు ఫ్రిజ్జా? మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా? అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. ఆయ్, పందిరి పాక అయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుకుపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్నీ నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది. ఏయ్! నడుమ నువ్వేందిరో, నీ పీకుడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. ఆ? అప్పుడు మేమైనా ఊరుకునేది? ఆ? ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, అమ్మో! ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో. కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది. ఏయ్! ఆ జనమేందిరో, నాడు మా మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడి చేస్తాం. అబ్బా ఊరుకోండ్రా. జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు.